తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులకు ప్రభుత్వం నుండి ఎట్లాంటి హెల్ప్ జరుగుతుంది, వాళ్ళ హక్కులు ఎట్లా వస్తున్నాయి, ఇట్లాంటి విషయాలు మాట్లాడడానికి మనతో పాటు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి నుండి రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు. గిద్ద రాజేష్ ఉన్నారు, తర్వాత చంద్రశేఖర్ ఉన్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. అసలు తెలంగాణలో వికలాంగులు ఎట్లాంటి ప్రధాన ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి ఎట్లాంటి హెల్ప్ కావాలనే విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే. ప్రధానంగా తెలంగాణలో వికలాంగులకి ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి? ఈ మైక్ టీవీ ఛానల్ ద్వారా మా వికలాంగుల జాతి ఎదుర్కొన్నటువంటి సమస్యలను ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలకు కానివ్వండి, ప్రధానంగా సమాజం దృష్టికి తీసుకెళ్లేటటువంటి నేపథ్యంలో మీ యొక్క సహకారాన్ని అందించి, ముఖ్యంగా మైక్ టీవీ యాజమాన్యానికి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా మా భారత వికలాంగుల హక్కుల ప్రొటెక్షన్ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులు అనేటటువంటి రాష్ట్రం ఏర్పడకముందు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడకముందు వికలాంగుల సమాజం ఇబ్బందులు ఎదుర్కొంది, ప్రస్తుతం కూడా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ముఖ్యమంత్రి వచ్చినప్పుడు కానీ మా తలరాతలు అనేటటువంటి మారనటువంటి పరిస్థితి ఉంది మేడం. ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరుగుతున్న సందర్భంలో కూడా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మా వైకల్యాన్ని సైతం కూడా లెక్క చేయకుండా, అరే తెలంగాణ రాష్ట్రం వస్తే మన బతుకులు కూడా బాగుపడతాయి, మనకు కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పేసి ఆనాడు జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా వికలాంగుల సమాజం కూడా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించింది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వికలాంగుల ఉనికినే ప్రమాదంగా రాజకీయ పార్టీలు ప్రమాదకరంగా చేసినాయి. దానికి అనేక ఉదాహరణలు కూడా ఉన్నాయి మేడం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనకి వికలాంగుల సంక్షేమ శాఖ అనేటటువంటిది అదొక ప్రత్యేకమైనటువంటి శాఖ, దానికి ప్రత్యేకంగా ఒక మినిస్టరు, దానికి ఒక విధానాలు ఉండేవి. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే వికలాంగుల సంక్షేమ శాఖను తీసుకెళ్లి మహిళా శిశు సంక్షేమ శాఖలో విలీనం చేసి మా ఉనికినే ప్రమాదకరంగా చేసింది. అంటే అట్లా చేయడం వల్ల మీకేమి ఇబ్బంది అవుతుంది? అంటే మేడం, ప్రత్యేకంగా ఉన్నటువంటి శాఖను తీసుకెళ్ళి వేరే శాఖలకు కలపడం వల్ల ఇప్పుడు మేమే ఉన్నాం మేడం, మాకు ప్రత్యేకమైనటువంటి శాఖ ఉన్నప్పుడు మా అధికారిని మేము నేరుగా కలిసేటటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా మా సమస్యల మీదనే దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది. మా సంక్షేమానికి నిధులు వచ్చినా ఏదొచ్చినా కానీ ఖచ్చితంగా మా శాఖకి ఖర్చు పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లాంటి సందర్భంలో మా శాఖను తీసుకుపోయి వేరే శాఖలో కలపడం వల్ల అరే మా సమస్య చెప్పుకుందానన్నా కానీ మాకు ఉన్నటువంటి అధికారి అందుబాటులో లేనటువంటి పరిస్థితి. మాకు వచ్చేటటువంటి బడ్జెట్లో కూడా అది 3 శాఖల మీద కలిపే బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నారు. 3 శాఖల మీద చేయటం వల్ల మాకు కొంత ఇబ్బందులు ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది. అధికారులకు కూడా మా గోడు చెప్పుకునేటటువంటి పరిస్థితి లేదు. రాజేష్ గారు, మీరు ఎక్కడ, అంటే మీ ప్రాపర్ ఎక్కడ? అది కోదాడ కాన్స్టిట్యున్సీ మేడం, మా చిలుకూరు మండలం. మా విలేజ్ వచ్చేసి రామాపురం మేడం, విలేజ్ పేరు. మీరేం చేస్తూ ఉంటారు, అంటే మీ ఇన్కమ్ సోర్స్ ఏంటి? ఇన్కమ్ సోర్స్ అనేది ఏం లేదు మేడం, సోషల్ వర్కర్గా మా వికలాంగుల కంటే మేడం నాది బీఎడ్ అయిపోయింది. వాస్తవంగా నేను డిఎస్సి రాసి ప్రభుత్వ ఉపాధ్యాయానికి వెళ్లాల్సి ఉండే. కానీ సమాజంలో రాజకీయ పార్టీలు కానివ్వండి, వేరే సాధారణ వ్యక్తులు కానివ్వండి, వికలాంగుల పట్ల చూస్తున్నటువంటి వివక్ష కానివ్వండి, అనేకమైనటువంటి ఆ వివక్షలను చూసి నాకు మానసికంగా వేదన అనిపించి మా సమాజానికి ఏదో చేయాలి. ఎందుకంటే నేనే ఇన్ని అవమానాలు కొద్ది గొప్ప వైకల్యం ఉన్న నేనే ఇన్ని అవమానాలు ఎదుర్కొంటున్నా, ఇంకా నాకంటే దుర్భరమైన జీవితాలు గడుపుతున్నటువంటి వికలాంగుల సమాజాన్ని రాజకీయ పార్టీలు విస్మరిస్తున్నాయి. మా ఓట్లతోని ఎమ్మెల్యేలుగా ఎంపికైనటువంటి ప్రజాప్రతినిధులు విస్మరిస్తున్న సందర్భంలో మనం ఇంత చదువుకొని కూడా ఈ సమాజానికి అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించకుంటే బాగోదని చెప్పేసి ఇక మొత్తం కూడా మా వికలాంగులకే సేవ చేయాలనేటువంటి సంకల్పంతో బయటకు వెళ్ళాం మేడం. మరి ఎట్లా మీకు ఇన్కమ్ సోర్స్ ఏంది? ఇన్కమ్ సోర్సెస్ అంటే మేడం, ఇప్పుడు మాకు ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే మేడం, మాకు ఏ ప్రాబ్లం రాని, అది ఫుడ్ కానీ ఇంకేదన్నా ఆర్థిక వనరులు సమకూర్చేటటువంటి విషయంలో హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మా సంఘం సభ్యులే ఒక 10 మెంబర్స్ ఉంటాం మేడం. ఆ 10 మంది కూడా నాకు ఏదైనా ఇబ్బంది వచ్చినా వాళ్ళు సాయం చేస్తారు. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినా మేమందరం కలిసి మళ్ళీ సాయం చేస్తాం. ఈ ఉన్న మెంబర్స్లే కానీ మాకు వేరే ఎక్కడి నుంచి వేరే దాతల నుంచో ఇంకొకరి నుంచో సహకారం కూడా లేదు మేడం. మీకు అమ్మ నాన్న అంటే మేడం, మా అమ్మగారు రీసెంట్గా ఒక 1 year క్రితం చనిపోయారు మేడం. మా నాన్నగారు ఇంటి దగ్గరనే ఉంటారు. ఆయన కూలి పనులకు అట్లా వెళ్ళి జీవనం వెళ్ళదీస్తారు మేడం. ఓకే, మీరు వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ ఏమి ఇవ్వట్లేదు అయితే మీ నాన్న? ఏం లేదు మేడం. మా నాన్నగారు మా అమ్మగారు ప్రోత్సాహంతోనే నేను కొంత, ఎందుకంటే నేను వైకల్యంతో పుట్టడం అంటే నాకు 2 కాళ్ళు కూడా పోయినా మేడం, పుట్టుకతోనే పోలియో వచ్చి 2 కాళ్ళు కూడా పోయినాయి. వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది పడి నాకు సర్జరీలు చేయించి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం మేడం. ఆ ఇబ్బందులను ఎదుర్కొన్న తర్వాత మేము సామాజిక సేవ చేయాలి, నువ్వు కూడా కొంతమందికి నేను ఇట్లా వెళ్తున్నటువంటి సందర్భంలో, నేను ఇట్లా వెళ్ళాలనుకున్నటువంటి సందర్భంలో మా పేరెంట్స్ ఎక్కువ ప్రోత్సహించారు మేడం. ముఖ్యంగా మా అమ్మగారు అయితే అసలు సంఘం పెట్టాలి, సమాజానికి సేవ చేయాలి మనం, ఎందుకంటే మనలాంటి వైకల్యంతో ఉన్నటువంటి పిల్లలకు సేవ చేస్తే మనకు మంచి జరిగిద్ది అని చెప్పేసి వాళ్ళు ప్రోత్సహించడం వల్లనే ఈరోజు రాష్ట్ర స్థాయిలో మొత్తం తెలంగాణలో మా వంతుగా మేము పోరాటం చేస్తాం. మీ అమ్మ ప్రోత్సాహం ఇది? మా అమ్మ గారి ప్రోత్సాహం మేడం. మీకు ఏమైంది అంటే పోలియో మేడం? పోలియో రావడంతోనే 2 కాళ్ళు కూడా పోయినాయి మేడం. ఇంకా తర్వాత సర్జరీ చేయడం వల్ల ఒక కాలు వచ్చింది, ఒక కాలు ఇంకా పూర్తిగా రాలేదు మేడం. దాదాపు ఒక 8 times సర్జరీ కూడా జరిగింది మేడం. 8 times జరిగింది మేడం. సర్జరీలు అన్ని కూడా ఫెయిల్ అయినాయి మేడం. ఓకే, అట్లా ఎక్కడ అంటే ఎక్కడ జరిగినాయి సర్జరీలు? ఖమ్మంలో మేడం. ఖమ్మంలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అప్పట్లో చేయించారు మేడం. అది రిజల్ట్ రాకపోవడం వల్ల వైకల్యం అట్లనే ఉండాలి. అప్పుడు డబ్బులు అవన్నీ మీ అమ్మగారే పెట్టారు మేడం. ఇక దానివల్ల కొంత ఫైనాన్షియల్ ఇబ్బంది కొంచెం ఇబ్బందులకు వెళ్ళినాం మేడం.
ఎందుకు మీకు ఈ వికలాంగుల సంఘం ఖచ్చితంగా చేయాలి అన్న ఆలోచన వచ్చింది? సరే మీ అమ్మగారు చెప్పిండ్రు ఓకే, కానీ ఎవరైనా ఇన్కమ్ సోర్స్ ఉండాలి అనుకుంటారు. మీరు వికలాంగులు కాబట్టి మీకు ఇంకా తొందరగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి అట్లా ట్రై చేయలేదు మరి? వైకల్యం ఉన్నటువంటి వ్యక్తుల పట్ల కానివ్వండి ప్రదర్శిస్తున్నటువంటి వివక్ష ఏదైతే ఉందో ఆ వివక్ష నేను నేరుగా ఎదుర్కొన్నాను మేడం. అనేక సందర్భాలలో పాఠశాలల్లో చదువుకునేటటువంటి సందర్భంలో పాఠశాలల గేమ్స్ ఏదైనా 15th ఆగస్టు కానీ 26 జనవరి కానీ ఏదైనా వచ్చినప్పుడు గేమ్స్లో పార్టిసిపేట్ చేయడానికి కానివ్వండి మమ్మల్ని కొంత వివక్ష చూపి మమ్మల్ని గేమ్స్లో పార్టిసిపేట్ చేసే అవకాశం రాకపోవడం, సమాజంలో ఎక్కడన్నా చులకన భావం ఏదన్నా తిట్టే సందర్భంలో కూడా వాడు అట్లా నడుస్తుండు ఇట్లా నడుస్తుండు, చిన్నపిల్లల నుంచి దగ్గర మొదలు పెడితే పెద్దవాళ్ళ దగ్గర వరకు కూడా మమ్మల్ని హేళన చేసేటటువంటి పరిస్థితులు నేను ఎదుర్కొన్నా మేడం. ఆ పరిస్థితుల్లో ఆ ఇబ్బందులు నేను కూడా నేరుగా అనుభవించున్నా మేడం. ఆ అనుభవం నాకు గుణపాఠం నేర్పింది. అంటే నాలాంటి సమాజానికి ఇంకా వాళ్ళ అవమానాలు ఎదుర్కొనే వాళ్ళకు మనం చైతన్యం చేయాలి, ఈ అవమానాలు జరగొద్దిగా మన హక్కుల కోసం మనం పోరాడాలని చెప్పేసి బయటకు వెళ్ళడం జరిగింది. ఓకే, ఇప్పుడు మీరు చేసిన కమ్యూనిటీలో ఎంతమంది ఉంటారు? మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక 500 మంది సభ్యులు ఉంటాం మేడం కమిటీలో. కాకపోతే ఇంకా గ్రామాలల్లో మా కార్యకర్తలు నాయకులు కలిపితే మంచిగా పెద్ద ఎత్తునే ఉంటుంది కానీ మేడం ఒక 500 మెంబర్స్ మెయిన్ యాక్టివ్ మెంబర్స్ మేడం వాళ్ళు. ఓకే, ఎప్పుడన్నా మీ ప్రాబ్లమ్స్ గురించి రేవంత్ రెడ్డి వరకు తీసుకెళ్లడం ఏమన్నా జరిగిందా? మేడం రేవంత్ రెడ్డి గారి దృష్టికి అనేక సందర్భాల్లో తీసుకెళ్ళిన వారు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీడీఎల్పీ ఉపనాయకుడు ఉన్నారు. వాళ్ళు కొడంగల్ నుంచి ఎమ్మెల్యే ఉండి తెలుగుదేశం పార్టీ ఉపనాయకుడిగా అసెంబ్లీలో ఉన్న సందర్భంలో కూడా ముఖ్యమంత్రి ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి వారే చెప్పారు వికలాంగుల సంక్షేమ శాఖను ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మహిళా శిశు సంక్షేమ శాఖలో కలిపితే ఇది దుర్మార్గం, కేసీఆర్ గారు ఇట్లా చేసింది, ఇట్లా చేయకూడదు, వికలాంగులకు ప్రత్యేక శాఖ ఉండాల్సిందే, ఇది మంచిది కాదని చెప్పేసి వారు అసెంబ్లీలో కూడా మాట్లాడారు. ప్రతిపక్ష నాయకుడిని వదల వారు కూడా మాట్లాడారు. అదేవిధంగా వికలాంగులకు జిహెచ్ఎంసీ కానివ్వండి అన్ని సింగరేణి అయినా ఎక్కడైనా కానీ ఉద్యోగాలలో రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఆనాడు ప్రతిపక్ష హోదాలో కేసీఆర్ గారిని నిలదీసిండు. కేసీఆర్ గారిని కూడా డిమాండ్ చేసిండు వికలాంగులకు అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్లో రిజర్వేషన్ ఉండాలని డిమాండ్ చేసిండు. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే మేడం కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల పెన్షన్ను 6,000 రూపాయలు చేస్తాం, మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం, మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తాం, మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏదైతే గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖలో కలిపిండు మేము ఎప్పుడైతే అధికారంలోకి వస్తాం అదే నెలలో దాన్ని ప్రత్యేక శాఖ గుర్తిస్తామని చెప్పేసి అనేకమైనటువంటి హామీలు. ముఖ్యంగా మా వికలాంగులకు సంబంధించి ఇవాళ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ మేము మెయిన్ ఎజెండాగా అడుగుతున్నాం మేడం. హక్కులు ఆత్మగౌరవం రాజ్యాధికారం కావాలంటున్నాం. హక్కుల విషయంలో కొంచెం పింఛన్ని ఒకప్పుడు ఎక్కడో ఉన్నటువంటి పింఛన్ ఇవాళ 4,016 రూపాయలు సాధించుకోగలిగినాం మేడం. ఆత్మగౌరవ విషయంలో మాకు ఒక అట్రాసిటీ చట్టం 2016 యాక్ట్ని సంపాదించుకోగలిగాం. కానీ ఇక మాకు లేనిది ఏంటంటే రాజ్యాధికారంలో భాగస్వామ్యం మేడం. ఆ రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి ఆనాడు కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కూడా మేజర్ వికలాంగులు కోరుకుంటున్నటువంటి ఏంటంటే రాజకీయ రిజర్వేషన్ కూడా కోరుకుంటారని చెప్తే ఏఐసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఉన్నటువంటి మా ముత్తినేని వీరయ్య గారు అని చెప్పేసి మా కార్పొరేషన్ చైర్మన్ గారు ఇప్పుడున్నట్టు ప్రజెంట్ చైర్మన్ గారు వారు కూడా ఖచ్చితంగా మేనిఫెస్టోలో పెట్టాలని చెప్పేసి ఒత్తిడి తీసుకొచ్చి మేనిఫెస్టోలు కూడా చేర్చారు. కానీ తీరా మా ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి గెలిచి మా ఓట్లతో ఇవాళ ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన తర్వాత మమ్మల్ని మా సమస్యలు పూర్తి స్థాయిలో విస్మరించారు మేడం. అందుకు ఉదాహరణ కూడా మొన్న స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరిగినాయి మేడం. స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగుల రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో రేవంత్ రెడ్డి గారు చెప్తారు, పీసీసీ అధ్యక్షుని హోదాలో వికలాంగుల ఓట్లు వేయించుకుంటారు, వికలాంగుల ఓట్లు వేయించుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన విస్మరిస్తారు. ఇది మంచి సాంప్రదాయం కాదు కదా మేడం. రీసెంట్గా నేను చూసిన మీరు బస్సులో చీరలు కట్టుకొని అట్లా ఒక ప్రోగ్రామ్ చేసిండ్రు, ఏంది అది? మేడం బస్సులో చీరలు కట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మేడం తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే 6 గ్యారెంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించారు దాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం. ఎందుకంటే మా మహిళా అమ్మలకు అక్కలకు చెల్లెలకు ఇవ్వడం పట్ల సరే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చింది, అది మంచి సాంప్రదాయమే. కానీ ఆ ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మేడం టోటల్గా అసలే వికలాంగులు మీకు వికారాబాద్లో మీరు చూసే ఉంటారు మేడం. ఒక కన్న తల్లి 100% వైకల్యం ఉన్నటువంటి వికలాంగులు బస్సు ఎక్కియడానికి ఈ జనమంతా ఏదైతే మహిళలు ఏం చేస్తున్నారంటే ఉన్న సీట్లు కూడా వికలాంగులు కేటాయించినటువంటి సీట్లలో కూడా వాళ్ళ ఆధిపత్యాన్ని జలాయించి మా సీట్లలో మమ్మల్ని కూర్చొనిచ్చేటువంటి పరిస్థితుల మీద. అట్లాంటి సందర్భంలో వికారాబాద్లో ఒక కన్న తల్లి తన పిల్లోడిని బస్సు ఎక్కడానికి నానా తిప్పలు పడి ఆఖరికి ఆ బస్ టైర్ల కింద పడి తన వేదన చెప్పినప్పటికి కూడా ఎవరు సీటీలే మేడం. అది మమ్మల్ని ఎంతో మనోవేదన గురి చేసింది. మేము కూడా అనేక సందర్భాల్లో ప్రయాణం చేయడానికి మాకు సీట్ దొరికే పరిస్థితి లేదు, ఎక్కువసేపు నిలబడలేని పరిస్థితి మేడం. ఇంకా అసలు ఆర్టీసీ బస్సు ఎక్కాలంటేనే మాకు అగమ్య గోచరమైనటువంటి పరిస్థితి.
ఇక అది మాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నదని చెప్పేసి ఆర్టీసీ బస్ ఎక్కలేనటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి అనేక సార్లు పొన్నం ప్రభాకర్ గారి దృష్టికి తీసుకెళ్ళి సార్ ఆర్టీసీలో మీరు మహిళలకు ఫ్రీ బస్ పెట్టడం బాగానే ఉంది కానీ సార్ ఏదైతే మా వికలాంగులకు కేటాయించిన సీట్లలో వికలాంగులు కూర్చునే విధంగా ఎవరైనా సకలాంగులు కూర్చుంటే వాళ్ళ మీద క్రిమినల్ కేసులో ఏదో ఒకటి చేసి మా సీట్లు మాకు ఇవ్వండి, అవసరమైతే అదనంగా ఇంకో 2 సీట్లు కేటాయించండి సార్, మేము ఇబ్బంది పడుతున్నాం అని చెప్పేసి గౌరవ రవాణా శాఖ మంత్రికి ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారి దృష్టికి తీసుకెళ్ళినాం. వారు కూడా ఈ చెవితో వదిలేసే ప్రయత్నం చేశారు కానీ మేడం దానికి యాక్షన్ తీసుకోలేదు. ఇక మరి ఎట్లా ప్రభుత్వానికి మన బాధ వేదన తెలియాలని చెప్పేసి మేము చీరలు కట్టుకొని వర్ధనపేట కాన్స్టిట్యున్సీలో మేము చీరలు కట్టుకొని నిరసన చేసినాం మేడం. ఆ నిరసన చేసినాక కూడా అప్పుడు వికలాంగుల సంక్షేమ శాఖకు ఒక బాధ్యత తీసుకున్నటువంటి సీతక్క గారు కూడా మా మీద భయభ్రాంతులకు గురి చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు తప్పితే ప్రభుత్వం నుంచి ఎట్లాంటి యాక్షన్ తీసుకోలేదు మేడం. అది కొంత మాకు మనోవేదన కలిగించింది మేడం. అది కూడా ఓకే ఓకే. ఇప్పుడు మీరు కెమెరా ముందే ఉన్నారు కాబట్టి ఈ ఇంటర్వ్యూ చాలా దూరం చేరొచ్చు, చాలామంది జనాలు చూడొచ్చు, చాలామంది రాజకీయ నాయకులు చూడొచ్చు. మీరు పడ్డ ఇబ్బందులు, మిమ్మల్ని కలిచివేసిన ఇబ్బందులు, ఎందుకంటే మీరు వికలాంగులు కాబట్టి మీకే తెలుసు మీరు ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కసారి కెమెరాతో షేర్ చేసుకోగలుగుతారా మీకు జరిగిన కొన్ని సన్నివేశాలని? తప్పకుండా మేడం. ముఖ్యంగా మాకు జరిగినటువంటి సన్నివేశం ఏంటంటే మాకు పాఠశాల ఏదైతే విద్యార్థి దశ నుంచి కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఆ పాఠశాలల్లో గేమ్స్ అనే కాకుండా అనేక రకాలుగా విద్యార్థులతో కూడా కొంచెం అవిటితనాన్ని వెక్కిరించే విధంగా వాళ్ళు కామెంట్ చేసేవాళ్ళు. ఆ కామెంట్స్ కూడా మేము అనుభవించినాం జీవితంలో. ఇంకా దాంతోపాటు సమాజంలో రాజకీయ నాయకులు కూడా కేవలం మమ్మల్ని ఓట్ బ్యాంక్ రాజకీయాలకి వాడుకొని కొంత మా సమస్యలు అనేటటువంటి చర్చకు తీసుకురావట్లేదు. ముఖ్యంగా ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం ఉన్నది మేడం. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఏర్పడి దాదాపు 12 సంవత్సరాలు పూర్తయింది. అలా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ 21 రకాల వికలాంగులు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. 21 రకాల వికలాంగులు అంటే దాదాపు ఈ 1 కోటి జనాభాను ప్రభావితం చేయగలిగేటటువంటి సామాజిక వర్గం ఇవాళ వికలాంగుల సామాజిక వర్గం. అట్లాంటి వికలాంగుల సామాజిక వర్గం తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి సామాజిక వర్గం వికలాంగుల సామాజిక వర్గం. అట్లాంటి వికలాంగుల సామాజిక వర్గం ఓట్లతో ఇవాళ ఎమ్మెల్యేలుగా చలామణి అవుతుంది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మేడం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లలో ఈ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో 10 నిమిషాలు కూడా మా సమస్యల గురించి చర్చ జరగలేదు మేడం. ఏ రాజకీయ పార్టీ కూడా కనీసం 0 అవర్లో కూడా వికలాంగుల ఉనికి కానీ వికలాంగుల సమస్యల గురించి కానీ చర్చకు తీసుకురాలేదు. అవన్నీ మమ్మల్ని కలిసివేసిన సంఘటనలే కదా మేడం. మేము ఆర్టీసీలో ఇబ్బంది ఉంది, ఆర్టీసీలో మాకు అవకాశం ఇవ్వండి, సీట్లు కేటాయించండి, ఆర్టీసీలో ఫ్రీ ఇస్తానన్నారు, ఆ ఫ్రీ ఇవ్వండి అని చెప్పేసి అమలు చేయండి అని చెప్పేసి గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి దృష్టికి వెళ్తే మీ వికలాంగులకు ఉచితం చేయడం సాధ్యం కాదు, ఇంకొకసారి ఆ డిమాండే నా దృష్టికి తీసుకురావద్దని చెప్పేసి వారు కూడా కొంత మమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అంటే తక్కువ చేసి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తారు. మాట్లాడారు మేడం. అసలు వికలాంగులు ఫ్రీ బస్ ఇవ్వడం సాధ్యం కాదు, ఆ అంశాన్ని మా దృష్టికి తీసుకురావద్దు అన్నారు మేడం. వాళ్ళే ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళే చెప్తారు. ఇప్పుడు రాజకీయ పార్టీల నాయకుల దగ్గరికి వెళ్ళినా ఇంకెక్కడికి వెళ్ళినా కానీ మా ఉనికినే ప్రమాదం చేస్తారు మేడం. వికలాంగుల అంశాన్ని తీసుకురావకపోవడం అనేది కొంత బాధ కలిగిస్తుంది. ఇప్పుడు మన దగ్గర తెలంగాణ శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ మీరు చూడండి, మీరు అవసరమైతే దానికి సంబంధించిన ఆధారాలు కూడా దీన్ని తెలంగాణ అసెంబ్లీలో వికలాంగుల సమస్యల మీద ఎంత డిబేట్ జరిగింది, ఎన్ని రోజులు చర్చించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది దాదాపు 30 లక్షల మంది వికలాంగులు ఉన్నాం మేడం. ఇవాళ మా కుటుంబాల ఓట్లు మొత్తం చీలిస్తే దాదాపు 1 కోటి జనాభా. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుని చరిత్రను తిరగరాయాలన్నా అది వికలాంగుల సమాజం చేతుల్లో ఉంది. కానీ రాజకీయ పార్టీల నాయకులు మమ్మల్ని లెక్క చేయట్లేదు మేడం. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తానన్నాడు, రిజర్వేషన్ ఇవ్వకుండా మమ్మల్ని అవమానపరిచింది. మేనిఫెస్టోలో వికలాంగులకు ఎన్ని ఉండే అంటే మేము ఇచ్చేస్తామని ఎన్ని మేనిఫెస్టోలు ఇచ్చారు? దాదాపు 5 డిమాండ్ల మీద వాళ్ళు హామీ ఇచ్చారు. ఏదేది మేడం? వికలాంగులకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తానన్నది ఒక హామీ అయితే, వికలాంగుల పింఛన్ మేము ఎప్పుడైతే అధికారంలోకి వస్తామో అధికారంలోకి వచ్చిన నెలలోనే మేము వికలాంగుల పింఛన్ 6,000 రూపాయలు చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అనేక బహిరంగ సభలు అనేక వేదికల మీద PCC అధ్యక్షుని వదల్లో వాళ్ళు స్పష్టంగా హామీ ఇచ్చింది. అదొకటి పూర్తి స్థాయిలో ఇవాళ నెరవేర్చలేదు, పూర్తిగా విస్మరించింది. ఇప్పుడు 2 ఏళ్ళు కావస్తుంది. అది ఇస్తానన్నదేమో అధికారంలోకి వచ్చిన నెల నుంచి మరి 2 ఏళ్ళు పూర్తయింది. మేమేమంటారంటే ఆ బకాయిలు మొత్తం పూర్తి చేసి మాకు 6,000 రూపాయలు పింఛన్ ఇవ్వాల్సిందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. ఇవాళ మహిళలకు ఇచ్చి మా సమాజానికి ఇవ్వలేదంటే మా సమాజాన్ని కించపరిచినట్టే కదా మేడం, మా సమాజాన్ని అవమానపరిచినట్టే కదా మేడం. ముఖ్యంగా మహిళలకు ఇచ్చారు, దాన్ని స్వాగతిస్తున్నాం. అరే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచే ఆర్టీసీలో 50% రాయితీతో వికలాంగుల సమాజం ప్రయాణం చేసింది. ఇవాళ మరి ఆర్టీసీలో మహిళలకు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 50% రాయితీ కూడా లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చినాక సరే వాళ్ళ 6 గ్యారెంటీలో భాగంగా 100% ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్న మహిళలకు, దాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం. కానీ ఎన్నో ఏళ్ల నుంచి ఈ సమాజంలో అట్టడుగు నుండి దుర్భర జీవితాలు గడుపుతున్న వికలాంగుల సామాజిక వర్గానికి కూడా ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్న వాళ్ళు ముందు వికలాంగులకు ఇచ్చిన తర్వాత మహిళలకు ఇస్తే అభ్యంతరం లేదు కదా, పోనీ మహిళలకు ఇచ్చిన తర్వాతనన్నా మాకు ఇవ్వాలి కదా. మరి ప్రభుత్వం మా పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నట్లే కదా మేడం, ఇవన్నీ కూడా వివక్షే కదా మేడం.
ఇక నెక్స్ట్ ఇంకొక డిమాండ్ విషయానికి వచ్చేసరికి మేడం, రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. గతంలో ఉన్న ప్రభుత్వం భర్తీ చేయలేదు, మేము భర్తీ చేస్తామని చెప్పారు. ఇలా రేవంత్ రెడ్డి గారే చూస్తారు, మేము ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తున్నాం, గత ప్రభుత్వం ఏదో ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తే ఆ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకి ఎగ్జామ్ పెట్టి నోటిఫికేషన్లు ఇచ్చి మొత్తం సకలాంగులకే ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చింది తప్పితే వికలాంగులకు ఎక్కడ కూడా ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వలేదు. ముఖ్యమంత్రి గారు కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రజనీ అని చెప్పేసి మా వికలాంగుల సోదరికి నేను అమ్మాయికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నా అని చెప్పిన అవన్నీ కూడా మాయ మాటలు, ప్రజాస్వామ్యాన్ని కూని చేసే ప్రయత్నం చేశారు. రజనీకి ఇచ్చింది ఒక కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగం తప్పితే మేడం ఆమెకు పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వలేదు. ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి వికలాంగుల సమాజాన్ని తన వైపు తిప్పుకోవడం కోసం మాయ మాటలతో కళ్ళబొల్లి మాటలు చెప్పి వికలాంగుల సమాజాన్ని మోసం చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు మేడం. ఇవాళ అమ్మాయిది పర్మనెంట్ ఉద్యోగం కాదు మేడం. ఎంత దుర్మార్గం మేడం ఇది. పత్రికలల్లో మీ మీడియా లాంటి ఛానళ్ళల్లో మొత్తం ఏంటంటే ప్రచారం చేసుకుంటారు వికలాంగులకు ఏదో వరాలు జల్లిస్తున్నాం అని చెప్పేసి. ఎక్కడమ్మాయి రజని ఇక్కడ హైదరాబాద్ లోకల్ మేడం. ఏం జాబ్ ఇచ్చినామని చెప్పిండ్రు? అమ్మాయి అవుట్సోర్సింగ్ జాబ్ ఇచ్చారు, నెలకు ఒక 50,000 శాలరీ వస్తుంది కానీ పర్మనెంట్ జాబ్ అయితే కాదన్నాయి అని మొన్న ఈ రోజు కూడా ఈ మధ్యన మేము కూడా కలిసినాం మేడం. రవీంద్ర భారతిలో ఒక ప్రోగ్రాంలో కలిసిన సందర్భంలో కూడా అమ్మాయి ఏంద్ర బాగున్నవారు బుజ్జి ఎట్లుందిరా అని అంటే ముఖ్యమంత్రి గారు ఆ రోజు నియామక పత్రం ఇచ్చిండు, మళ్ళీ నాకు ఆయన కలిసే అవకాశం కూడా రాలేదని చెప్పి ఆమె కూడా చాలా బాధపడ్డది మేడం. అంటే ఉద్యోగం ఇస్తున్నామని చెప్పి చెప్తున్నారు, అది పర్మనెంట్ ఉద్యోగం ఇస్తే ఎందుకు ఇబ్బంది ఏముంది మేడం? వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు, మరి ఇంతవరకు ఆ బ్యాక్లాగ్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వాలి కదా. మీరు సకలాంగుల సంక్షేమం పట్ల దృష్టి పెట్టినటువంటి ముఖ్యమంత్రి గారు వికలాంగుల సంక్షేమం మీద కూడా దృష్టి పెట్టాలి కదా. అంటే మా ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వలేదంటే మా పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నట్టే కదా మేడం. ఇది ఒక నిదర్శనం మేడం. ఇంకోటి, రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని 2016 ఏదైతే కేంద్ర ప్రభుత్వం వికలాంగులు కూడా ఒక రక్షణ చట్టం కవచం ఉండాలి, ఎస్సీ ఎస్టీలకు ఏదైతే అట్రాసిటీ చట్టం ఉందో వికలాంగులు ఎవరైనా వైకల్యం పేరు దూషించినా ఇంకెక్కడన్నా వాళ్ళని అవమానపరిచినా కానీ వికలాంగుల హక్కుల చట్టం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మనకి 2016లో ఒక చట్టం తీసుకొచ్చింది మేడం. అదే 2016 యాక్ట్ మేడం. ఆ 2016 యాక్ట్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సమర్థవంతంగా అమలు చేస్తుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారే చెప్పింది. ముందుగా అసలు 2016 యాక్ట్ కింద కేసు నమోదు చేయాల్సి వస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీదనే చేయాలి. ఎందుకు చేయాలంటున్నాం అంటే వికలాంగులకు ఆర్టీసీలో ఫ్రీ ఇస్తున్నాను ఇయ్యవైతివి, వికలాంగులకు ఆర్టీసీలో పెన్షన్ పెంచుతున్నాను పెంచవైతివి, వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాను భర్తీ చేయాలి. ముందు అసలు ఆ కేసును మీ మీదనే నమోదు చేయాలి. ఎందుకంటే మా సమాజాన్ని వాడుకొని మా ఓట్లను కొల్లగొట్టి ఇలా మమ్మల్ని మోసం చేయడం అంటే అది వికలాంగుల హక్కుల చట్టం కిందకి వస్తుంది కదా మేడం. ఇంకా ముఖ్యంగా చట్టాన్ని అమలు చేస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో సీనియర్ ఐఏఎస్ అధికారి మేడం స్మితా సబర్వాల్ అని చెప్పేసి సీనియర్ ఐఏఎస్ అధికారి. అరే వికలాంగులు ఈ దేశంలో కాదు ఎక్కడ కూడా దేనికి పనికిరారు, వాళ్ళు సివిల్ సర్వీస్ ఉద్యోగాల పనికిరారు, దేనికి కూడా పనికిరారని మా సమాజాన్ని కించపరిచే విధంగా మా సమాజాన్ని అవహేళన చేసే విధంగా వారు మాట్లాడితే మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరున్నారు, మీ ప్రభుత్వంలో ఆమె ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి, మరి అట్లాంటి ఆమె మీద ఈ 2016 యాక్ట్ని అమలు చేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి యాక్షన్ తీసుకోవాలి కదా మేడం. ఇంత మటుకు ఆమె మీద యాక్షన్ తీసుకోలేదు మేడం. అరే జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో మా వికలాంగుడు మా బాధలు చెప్పుకుందాం సమస్య చెప్పుకుందానని చెప్పేసి తన గోడు చెప్పుకునేందుకు కలెక్టరేట్కి వెళ్తే కలెక్టర్ గారు అక్కడ పోలీసు వాళ్ళతోని మరి ఈడ్చుకెళ్ళినటువంటి సందర్భం ఉంది మేడం. ఆ పోలీసు వాళ్ళ మీద కానీ ఆ కలెక్టర్ గారి మీద కానీ కనీసం ఇంతవరకు యాక్షన్ తీసుకోవాలి. మీ దగ్గర వీడియో ఉందా? ఉంది మేడం, వీడియో ఉంది, అన్నీ ఉన్నాయి మేడం. అంటే ఇట్లా దాడులు చేసేది మీరే, ప్రభుత్వమే మీరు చట్టాన్ని అమలు చేస్తారంటారు, మళ్ళీ మీరు ప్రభుత్వంతోనే దాడులు. ఎక్కడ చట్టాన్ని అమలు చేస్తుంది మేడం రేవంత్ రెడ్డి గారు? ఇక వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ చేస్తాం మేము అధికారంలోకి వస్తున్నారు. నేటి వరకు ఇంతవరకు 2 ఏళ్ళు అవుతుంది మేడం. అది 10 నిమిషాలు ముఖ్యమంత్రి గారు కూర్చొని క్యాబినెట్లో చర్చించి దానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అధికారులు నియమిస్తే ఆల్రెడీ గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఏదైతే లాస్ట్ మూమెంట్లో మనకు ఎలక్షన్ వస్తున్నటువంటి సందర్భంలోనే వాళ్ళు జీవో ఇచ్చారు కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం దానికి అధికారులను కేటాయించడమే మిగిలి ఉన్నది మేడం. దాన్ని కూడా చేయకుండా రేవంత్ రెడ్డి గారు చేస్తామని మాట ఇచ్చి దాన్ని కూడా 10 నిమిషాల పని మేడం, వికలాంగుల సమాజాన్ని మేలు జరిగేది, అది కూడా చేయకుండా మా సమాజాన్ని కించపరిచేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం మేడం. ఇక స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అంశం మేనిఫెస్టోలో పెట్టారు. వాళ్ళు మామూలు ఇక్కడ స్టేట్ మేనిఫెస్టోలో కాదు మేడం, సెంట్రల్ మేనిఫెస్టోలో ఏఐసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. అంటే ఏఐసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఒక డిమాండ్ని వాళ్ళు గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా రాజస్థాన్ కానీ మన ఛత్తీస్గఢ్ కానివ్వండి ఇక్కడ వికలాంగులకి పొలిటికల్ రిజర్వేషన్ ఇచ్చారు. అక్కడ స్థానిక సంస్థలలో కొంత రాజకీయ అవకాశం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కల్పించారు. దాని పట్ల మేము కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఇప్పుడు మన పక్కన ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ గారు కూడా అరే నిజంగా వికలాంగులు వాదిస్తున్న వాదన కరెక్ట్, ఇది ఖచ్చితంగా చట్టసభలలో వాళ్ళకు కూడా ప్రాతినిధ్యం ఉండాలి అని చెప్పేసి తమిళనాడులో కూడా నామినేటెడ్ పదవులు వికలాంగులకి ప్రతి దాంట్లో అది మున్సిపాలిటీయా లేకుంటే గ్రామ పంచాయతీ ప్రతి దాంట్లో కూడా ఉండాలని చెప్పేసి రిజర్వేషన్ ఇచ్చారు. మరి రేవంత్ రెడ్డి గారు అందరికంటే ముందే మేము రిజర్వేషన్ కల్పిస్తామని వాళ్ళ ఏసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిండు. మరి ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించకుండా ఎన్నికలకు వెళ్ళారు వాళ్ళు చెప్పాలి కదా. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్, ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మేడం, స్థానిక సంస్థల రిజర్వేషన్ అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుంది. మేము పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు రిజర్వేషన్ కావాలనేది మా డిమాండ్ మేడం. ఆ పంచాయతీ అనేటటువంటిది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉన్నది. కానీ తెలంగాణ అసెంబ్లీలో ఒక చట్టం చేసి వికలాంగులకి రాజకీయ అవకాశాలు కల్పించవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. మనం ఎన్నికల్లో హామీ ఇచ్చినాం,
అని చెప్పేసి అసెంబ్లీలో ఒక చర్చ తీసుకొచ్చి దాని మీద ఒక గెజెట్ ఇచ్చి మాకు రిజర్వేషన్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఉంది, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వచ్చిన ఇబ్బంది ఉంది మేడం. అంటే మా పట్ల వివక్షే కదా మేడం. ఇవన్నీ మా సమాజం పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నప్పుడు మేము ఉద్యమాలు చేయక ఏం చేయాలి మేడం? అంటే మా సమాజం మొత్తం అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రశ్నించే గొంతుకలు ఉండాలి కదా మేడం. ఆ గొంతుకలు మేమే ఎందుకు కాకూడదని చెప్పేసి ఆ సంకల్పంతో మా పోరాటాన్ని మొదలుపెట్టినాం మేడం. ఇప్పుడు రక్షణ చట్టం అన్నారు కదా, దాంట్లో మీరు మెయిన్గా ఎదుర్కొన్న కొన్ని విషయాలు చెప్పగలుగుతారా? రక్షణ చట్టం అని అంటే మేడం ప్రభుత్వాలతోనే ఎక్కువ ఎదుర్కొన్నది. ఇప్పుడు ఆర్టీసీలో ఉన్నది మేడం, ఆర్టీసీలో మాకు పిఎస్సీ వాళ్ళకి సపరేట్గా బస్సులో వెళ్తుంటాం, పిఎస్సీకి సపరేట్ సీటు. ఇప్పుడు స్త్రీలకి ఏ విధంగా అయితే సీట్లు కేటాయింపు ఉంటుందో వికలాంగులు కూడా ప్రత్యేకంగా ఒక సీట్ కేటాయిస్తారు. ఆ సీటే మాకు ఇవ్వనప్పుడు మా చట్టం ఎక్కడ అమలు అవుతుంది మేడం? సీట్ ఇవ్వాలని చెప్తే మా పట్లనే వివక్ష ప్రదర్శిస్తున్నారు, మా పట్లనే ఆధిపత్యం చెలాయిస్తే ఏందే నువ్వు ఏంది నీది వికలాంగుడైతే సీట్ ఇవ్వాలా అని మమ్మల్ని కించపరిచేటటువంటి ప్రయత్నం చేస్తారు. అరే స్మితా సబర్వాల్ గారు వికలాంగులు దేనికి పనికిరండి? మేము ఎడ్యుకేటెడ్స్ మేడం, మా దాంట్లో ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఎంతోమంది ప్రతిభను కనబరిచి ఇవాళ ఉత్తమ పార్లమెంటేరియన్గా పనిచేసినటువంటి జయపాల్ రెడ్డి గారు కూడా వికలాంగుల నుంచి వచ్చినటువంటి వ్యక్తి. అట్లాంటి సమాజంలో ఉన్నటువంటి మమ్మల్ని కించపరిస్తే ఎట్లా మాకు బాధపడే అంశాలు కదా మేడం. స్మితా సబర్వాల్ ఏమన్నారు? వికలాంగులు సివిల్ సర్వీస్ ఉద్యోగాలకు కానీ మెయిన్స్ దేనికి కూడా పనికిరారని చెప్పి. రాష్ట్రంలో వికలాంగులు ఎవరైతే ఉంటారో స్కూళ్ళలో వికలాంగులు ఉంటారు కదా, వాళ్ళకి స్పెషల్ టీచర్ ఉండాలి, అంటే స్పెషల్ ఫోకస్ ఉండాలి విద్యార్థుల మీద అని చెప్పి ఉంటుంది. అట్లా తెలంగాణ రాష్ట్రంలో ఉందా ఏమైనా? మేడం మనకి ఏదైతే మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కానివ్వండి, వేరే తీర్పులలో రజనీష్ కుమార్ పాండే జడ్జిమెంట్లో కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి జడ్జిమెంట్ ఏంటంటే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలు ఏ రాష్ట్రంలో ఇండియాలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో కూడా మీరు ఏం చేయండి అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక గైడ్లైన్స్ ఇచ్చారు. మీరు నియామకాలు చేపట్టేటప్పుడు, ఉద్యోగ నియామకాలు చేపట్టేటప్పుడు ఈ వికలాంగుల పిల్లలు అంటే ఇక్కడ మనకి ఏంటంటే మేడం స్పెషల్ బీఎడ్, స్పెషల్ డిఎడ్ అని ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ప్రత్యేకంగా వికలాంగుల పిల్లలకు బోధించడానికి ఉన్నటువంటి ఉపాధ్యాయులే. ఆ ఉపాధ్యాయ కోర్సు చేసిన వాళ్ళకి 100% సపరేట్ డిఎస్సీ వేయాలి. మన నార్మల్ డిఎస్సీలా కాకుండా వాళ్ళకి స్పెషల్ డిఎస్సీ ఉంటుంది, నార్మల్గా మన డిఎస్సీ ఉండాలి. అయితే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన కాంచి అడుగడుగున వివక్ష ప్రదర్శిస్తూనే ఉన్నాడు కదా వికలాంగుల సామాజిక వర్గం పట్ల. ఎందుకంటే మాకు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎంఎస్ఎంఈ పాలసీ అని ఒక పాలసీ, అంటే పాలసీ రంగంలో కూడా వికలాంగుల రిజర్వేషన్ ఉండే. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంఎస్ఎంఈ పాలసీ తీసుకొచ్చి దాంట్లో రిజర్వేషన్ ఎత్తేసిండు. ఆర్టీసీలో మహిళలకు ఫ్రీ ఇచ్చి మాకు వికలాంగులకు ఉన్న సీట్ ఎత్తేసిండు. ఇట్లా అడుగడుగున వివక్ష ప్రదర్శించే ప్రయత్నం చేసిండు. ఇదే శాఖ మంత్రిగా వాళ్ళు ఉన్నాక మరి ఆ శాఖలు కూడా వివక్ష ప్రదర్శించాలి కదా. ఆ వివక్షను వాళ్ళు 100% వివక్ష ప్రదర్శించారు. దానికి మీకు అనేక ఉదాహరణలు కూడా నేను చెప్పదలుచుకున్నాను మేడం. అరే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏమున్నాయంటే 100% ఈ స్పెషల్ బీఎడ్ చేసిన వాళ్ళని ఖచ్చితంగా రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి గైడ్లైన్స్ ఉంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మేడం సాధారణ డిఎస్సీలు రెగ్యులర్ డిఎస్సీ వాళ్ళతో వీళ్ళని కలిపి కేవలం 70% ఏమో ప్రమోషన్లకు ఇచ్చి 30% మాత్రం రిక్రూట్మెంట్ చేసింది మేడం. 30% రిక్రూట్మెంట్ చేయడం వల్ల మా వికలాంగుల విద్యార్థులకు విద్య అయ్యే అవకాశం ఉంటుందా మేడం? 30% రిక్రూట్మెంట్ వల్ల ఎవరికి ప్రయోజనం చేకూరుతుంది? రాష్ట్ర ప్రభుత్వం కొంచెమన్నా ఆలోచన చేయాలి కదా మేడం. విద్యాశాఖకు మన దరిద్రం కొద్దీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే దానికి మంత్రిగా ఉన్నారు కదా మేడం. మేమేం చెప్పినామంటే 100% రిక్రూట్మెంట్ చేయాలి సార్. అరే ప్రతి ప్రాథమిక పాఠశాలలో కానీ ఉన్నత పాఠశాలలో కానీ కంపల్సరీ వికలాంగుల పిల్లలకు బోధించడానికి స్పెషల్ బీఈడి టీచర్స్ ఉండాలి మేడం. అయితే మన తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ ఏం చేసిందంటే కేవలం 70% ఏమో ప్రమోషన్లకు ఇచ్చి అలాంటి ఉద్యోగాలకు వచ్చిన వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చారు. ఏదో ఉన్న పోస్టులలో కూడా ఎంత అన్యాయం మేడం ఇది. మళ్ళీ 30% ఏమో రిక్రూట్మెంట్ చేశారు. అది 30% రిక్రూట్మెంట్ అంటే చదువుకున్నటువంటి విద్యార్థులు ఎక్కువ ఉన్నారు, 100% రిక్రూట్మెంట్ చేయమని చెప్పేసి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉంటాయి, రజనీష్ కుమార్ పాండే జడ్జిమెంట్ ఉంటుంది. కానీ మరి రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని పట్టించుకోదు. అంటే ముఖ్యంగా ఇక్కడ జరిగినటువంటి తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల విద్యార్థులకి విద్యను దూరం చేసేటటువంటి ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేశారు. దానికి అన్ని ఆధారాలు కూడా ఉన్నాయి మేడం. విద్యను ఏ విధంగా దూరం చేశారు అనేది కూడా మీకు ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నాను మేడం. ఈ మైక్ టీవీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే మేడం దాదాపు ఎన్నో రోజుల నుంచి దాదాపు 100 మంది అభ్యర్థులు దీంట్లో మెరిట్ స్కోర్ సాధించి వాళ్ళు స్పెషల్ బీఎడ్ చేశారు మేడం. వికలాంగుల పిల్లలకు బోధించాలి, దాని ద్వారా మనం వాళ్ళకి కొంత సాయం చేసినట్టు ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఆ కోర్సు చేసి స్పెషల్ బీఎడ్ చేసి దాంట్లో డిఎస్సీ ఎగ్జామ్ కూడా వాళ్ళు ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన 30% ప్రాతిపదికన వాళ్ళు ఎగ్జామ్ రాశారు. ఎగ్జామ్ రాసి కూడా దాంట్లో క్వాలిఫై. మీకు జనగామ జిల్లాలో మేడం ఒక గిరిజన విద్యార్థి మా వికలాంగుల సోదరుడు, ఒకే ఒక్క గిరిజనుడు ఉంటాడు, హ్యాండిక్యాప్డ్ కోటా లేదు, ఇటు గిరిజనుల కోటా లేదు, ఆయనకు ఉద్యోగం రాలేదు. ఆయనకంటే తక్కువ స్కోర్ వచ్చినటువంటి వ్యక్తికి ఉద్యోగం వచ్చింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 100% రిక్రూట్మెంట్ చేయకపోవటం వల్ల తనకు మెరిట్ స్కోర్ ఉన్నది. తన లెక్క ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ములుగు కానివ్వండి అన్ని జిల్లాలు 33 జిల్లాలలో కూడా అనేక మంది విద్యార్థులు మెరిట్ స్కోర్ వచ్చినప్పుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేసిన చారిత్రక తప్పిదాల కారణంగా ఇవాళ ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు మేడం.
అయితే ఆ విషయం మా దృష్టి తీసుకొచ్చారు వాళ్ళ విద్యార్థులు. అన్న మాకు మెరిట్ స్కోర్ ఉంది, గవర్నమెంట్ 100% రిక్రూట్మెంట్ చేయాలి, కానీ 100% రిక్రూట్మెంట్ చేయకుండా కేవలం 30% రిక్రూట్మెంట్ చేయడం వల్ల మెరిట్ స్కోర్ ఉంది. ఇంకా అందులో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మేడం, మా వికలాంగుల పిల్లల బోధించాలని చెప్పేసి వాళ్ళు కోర్సు చేసినటువంటి వాళ్ళలో ఏజ్ లిమిట్ కూడా మొన్న డిఎస్సి ఏదైతే 2024 డిఎస్సితోని వాళ్ళ ఏజ్ లిమిట్ కూడా క్లోజ్ మేడం. వాళ్ళు మళ్ళీ డిఎస్సి రాసే అవకాశం కూడా లేదు. మరి వాళ్ళు అక్కడ సబ్జెక్ట్ లేదంటే వాళ్ళకి మెరిట్ స్కోర్ ఉన్నది, ఎగ్జామ్ రాశారు, డిఎస్సిలో అర్హత సాధించారు, కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రమోషన్లకు ప్రియారిటీ ఇచ్చి నియామకాలు చేపట్ట పిల్లలకి ఉపాధ్యాయులు లేక ఇబ్బంది పడుతుంటే ఉన్న వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. అయితే ఈ చారిత్రక తప్పిదం జరిగిందని చెప్పేసి మేము గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేరుగా వారికి లేఖ రాసినాం. వారిని కలవడానికి ప్రయత్నం చేస్తే వారు మాకు కలవనటువంటి పరిస్థితి ఉంది మేడం. మీరు చూడండి మేడం, రేవంత్ రెడ్డి గారికి డైరెక్టర్ లేఖ రాసి డైరెక్టర్ మళ్ళీ అక్కడ ఉన్నటువంటి వారికి పర్సనల్ సెక్రటరీ ఉన్నటువంటి వ్యక్తులు పోయి మళ్ళీ ఒక వినతిపత్రం సమర్పించి, సార్ ఇది పొరపాటు జరిగింది, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ వికలాంగుల విద్యార్థులకు విద్యను అందకుండా చేస్తుంది. అరే 100% రిక్రూట్మెంట్ చేయాల్సిన కాడ 30% రిక్రూట్మెంట్ చేయడం ఎంత దారుణం సార్. అరే రేవంత్ రెడ్డి గారు మీరు చూడొచ్చు, చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి వచ్చిన సందర్భంలో మేము అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్తో పోటీ పడతామని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తారు. మరి అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పోటీ పడేటటువంటి ముఖ్యమంత్రి గారు వికలాంగుల విద్యార్థులకు ఉపాధ్యాయుల నియామకంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినట్టే అక్కడ 70% రిక్రూట్మెంట్ చేసింది. అంటే 70% విద్యార్థుల ఉపాధ్యాయులు ఉండాల్సిందే అన్నాడు, కేవలం 30% ప్రమోషన్ కేటాయించింది. మరి అక్కడ ఆంధ్రప్రదేశ్తో పోటీ పడి అయినా ఇక్కడ 100% రిక్రూట్మెంట్ చేసినా పోటీ పడాలన్నప్పుడు అవతల వాళ్ళ విజయం సాధించాలంటే మనం ఇంకా పట్టుదలతోనే ప్రయత్నం చేయాలి. ముఖ్యమంత్రి గారు అట్లా చేయలే మేడం, వివక్ష ప్రదర్శించే ప్రయత్నం చేసింది. తెలంగాణ వికలాంగుల విద్యార్థులకు విద్యను దూరం చేసే ప్రయత్నం, ఉపాధ్యాయులు లేకుండా ఉపాధ్యాయ కొరతను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసింది. గారికి అన్యాయం జరిగింది అని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి సంబంధించినటువంటి వాళ్ళ పిఏ గారికి వాళ్ళ పర్సనల్ సెక్రటరీని కలిసి లేఖిస్తే నో రెస్పాన్స్ మేడం. ఇప్పటికి కూడా ఇంకా ముఖ్యమైనటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో మరి కీలకమైనటువంటి మంత్రులుగా ఉన్నటువంటి అడ్లూరు లక్ష్మణ్ గారికి కూడా మేము లేఖ సమర్పించడం జరిగింది మేడం. ఎందుకంటే వాళ్ళు వికలాంగుల సంక్షేమ శాఖ వారు మంత్రికి ఈ మధ్యలోనే వచ్చారు, వారి దగ్గర కూడా పోయి సార్ ఇది ప్రాబ్లం, ఇది ఇష్యూ ఉన్నది, 100% రిక్రూట్మెంట్ జరిగితే ఈ వికలాంగుల విద్యార్థులకు విద్య అందింది, అన్ని ప్రాథమిక మన ఉన్నత పాఠశాలలో కూడా విద్యార్థులకు టీచర్స్ ఉంటారు, కంపల్సరీ మీరు 100% రిక్రూట్మెంట్ చేయాలి సార్. మన ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు చేసినటువంటి చారిత్రక తప్పిదం కారణంగా ఇక్కడ పొరపాటు జరిగి కేవలం 30% రిక్రూట్మెంట్ చేస్తారు, మీరు 100% రిక్రూట్మెంట్ చేయండి. లేకపోతే సార్ మీరు అన్న ప్రమోషన్లలో కూడా మేడం మేజర్ పాయింట్ ఏంటంటే మేడం, వాళ్ళు ప్రమోషన్లు 70% ఇచ్చారు కదా, 30% రిక్రూట్మెంట్కి ఇచ్చారు కదా, ఆ ప్రమోషన్లు కూడా 70% ఫిల్ చేయలేము మేడం. మేము ఆర్టీఐ కింద వేసి సమాచారం సేకరించడం, అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎన్ని ప్రమోషన్లు ఇచ్చారని చూస్తే ఆ ప్రమోషన్లు పోయినాక కూడా వాళ్ళు 70%లో ప్రమోషన్లు పోయినాక కూడా ఇంకా దాదాపు 200-300 పోస్టులు మిగిలే ఉన్నాయి మేడం. వీళ్ళు ఏమంటున్నామంటే మేడం, ఆ పోస్టులు మెరిట్ స్కోర్ సాధించి ఎవరైతే అర్హత సాధించి తర్వాత మెరిట్ స్కోర్తో ఉన్నటువంటి అభ్యర్థులు ఏజ్ లిమిట్ అయిపోయి క్వాలిఫై అయ్యి ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి గౌరవ మన మంత్రి గారు అయినటువంటి సీతక్క గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం మేడం. సీతక్క గారి దృష్టికి తీసుకెళ్తే కూడా వారు కూడా అంటి ముట్టనట్లు చేస్తాంలే అన్నారు. సీతక్క గారు మేడం మీరు ముఖ్యమంత్రి గారు రిఫర్ చేయండి అని చెప్పినాం, అక్కడ కూడా వాళ్ళు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు మేడం. అడ్లూరు లక్ష్మణ్ గారు అయితే ముఖ్యమంత్రి గారికే ఇది నిజంగా న్యాయబద్ధమైనటువంటి అంశం, ఇది నిజంగా వికలాంగుల పిల్లలకు విద్యను దూరం చేసేటువంటి పరిస్థితి ఉన్నది, మీరు కంపల్సరీ దీని మీద ఆలోచన చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రికి ఉన్నటువంటి అడ్లూరు లక్ష్మణ్ గారు రాసిన లేఖ మేడం ఇది. మరి ఇంతవరకు ముఖ్యమంత్రి గారు రెస్పాన్స్ లేదు, దాని మీద స్పందన లేదు. ఇది ఎంత బాధ కలిగించేటువంటి విషయం మేడం. ఇక ఇవన్నీ ఒక పక్క అయితే బీసీలకు మేము 42 రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పారు. మీ 40% రిజర్వేషన్ ఏమో కానీ ఉద్యోగ నియామకాలలో కూడా ఇందులో బీసీ విద్యార్థులు కూడా నష్టపోయారు సార్, వికలాంగుల విద్యార్థులు నష్టపోయారు సార్ అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి వెళ్ళి పొన్నం ప్రభాకర్ గారి దగ్గర కూడా సార్ ఈ వికలాంగుల విద్యకు దూరం అవుతుంది, ఇందులో బీసీ విద్యార్థులు కూడా డిఎస్సి రాసిన దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం అని చెప్పేసి వారి దగ్గరికి వెళ్తే కూడా వారు కూడా ముఖ్యమంత్రి గారు మీరు చెప్పింది కూడా నిజమే, బీసీలే కాదు ఇందులో అన్ని వర్గాలు కూడా నష్టపోతున్నారు, ఖచ్చితంగా నేను రిఫర్ చేస్తాను. వారు కూడా ముఖ్యమంత్రి గారికి ఇగో లేఖ ఇచ్చిండు మేడం. మరి ఈ లేఖ మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించాలి, ఇంతవరకు రెస్పాన్స్ లేదు మేడం. ఇక మీకు నవీన్ నికోలస్ గారు మీకు తెలిసే ఉంటుంది, మన తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ప్రజెంట్ డైరెక్టర్ గారు కూడా వారు కొనసాగుతున్నారు. వీళ్ళు నవీన్ నికోలస్ గారు అయితే కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖలో డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆయన ఒక ఆర్డినెన్స్ ఇచ్చిండు 100%. చూడండి, ప్రత్యేక విద్యా టీచర్స్ తప్పనిసరి, అంటే ప్రతి పాఠశాలలో ప్రాథమిక పాఠశాలలో ఉన్నత పాఠశాలలో తప్పనిసరిగా వికలాంగులు బోధించడానికి టీచర్స్ అవసరం అని చెప్పేసి ఈ తెలంగాణ రాష్ట్ర ఎవరైతే పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ గారు నవీన్ నికోలస్ గారు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆదేశాలు ఇస్తారు, ఇట్లా ఉండాలని చెప్పేసి వాళ్ళే చెప్తారు. మరి ఆయన పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉన్న తర్వాత ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయుల నియామకం చేపట్టకపోవడం అంటే ఇది ప్రభుత్వ కుట్రుందని మేము అనుకోవద్దాం మేడం. వికలాంగుల సమాజం పట్ల ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తుందని అనుకోవద్దాం మేడం. అరే రాజకీయ రిజర్వేషన్ మాకు లేకుండా పోయింది, మా పింఛను పెంచరైతుంది, ఆర్టీసీలో ఉచిత ప్రయాణము ఇయ్యరైతుంది, మన ప్రత్యేక శాఖ చేయరైతుంది,
కనీసం ఈ వికలాంగుల పిల్లలకు చదువుకోవడానికి అవసరమైనటువంటి ఉపాధ్యాయులు కూడా నియమించకపోవడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం కాబట్టి మేడం అతి త్వరలో దీని మీద కూడా మేము ఆమరణ నిరాహార దీక్ష వికలాంగుల పిల్లలకు విద్యను దూరం చేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ తీరును నిరసిస్తూ వికలాంగులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పేసి వారి సొంత నియోజకవర్గం కొడంగల్ కేంద్రంగా పెద్ద ఎత్తున వందలాది మంది వికలాంగులతోని అదేవిధంగా ఈ అభ్యర్థి క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఆమరణ నిరాహార దీక్ష దిగాలని చెప్పేసి కూడా మేము ప్లాన్ చేస్తున్నాం మేడం. ప్రతి జిల్లాలో కూడా అసలు ఈ ప్రమోషన్ల ద్వారా ఎన్ని ఫిల్ అప్ అయినా ఏందని చెప్పేసి సమాచారం కూడా సేకరించారు. ఆ సమాచారం సేకరించడానికి కూడా పోస్టులు మిగిలి ఉన్నాయి మేడం. విద్యార్థులు అర్హత సాధించిన వాళ్ళు ఉన్నారు కానీ ఎంత దుర్మార్గం మేడం. అర్హత సాధించిన విద్యార్థులు అబో దిబో అంటారు మేడం. ఇందులో మహిళా విద్యార్థులు ఉన్నారు మేడం. వాళ్ళు ఏడుస్తారు, కంటతడి పెడుతున్నారు. అయ్యో మేము కష్టపడి చదివి మెరిట్ స్కోర్ సాధించి మాకు ఉద్యోగాలు రాలేదని చెప్పేసి అడ్వకేట్ చెల్లా రమేష్ సార్ అని చెప్పేసి ఈ కేసును కూడా ప్రజెంట్ మన హైకోర్టులో వాదనలు నడుస్తున్నాయి మేడం. ఆ వాదనలు నడుస్తున్న సందర్భంలో అడ్వకేట్ గారిని కూడా అనేక సందర్భాలలో కలిసి వారు విజ్ఞప్తి చేస్తారు కానీ అయినా కానీ ప్రభుత్వం నుంచి కానివ్వండి ఎక్కడి నుంచి కూడా ఇంతవరకు స్పందలేదు మేడం. మీ మైక్ టీవీ ద్వారా, ఎందుకంటే ఇది ప్రజల ఛానల్, ప్రజల కోసం మైక్ టీవీ అంటేనే మా ఛానల్ మన కోసం పనిచేస్తుందని చెప్పేసి ఈ తెలంగాణ ప్రజల గొంతు ఎప్పుడు కూడా వినిపిస్తూ ప్రభుత్వాలకు, పార్టీలకు మా యొక్క ఇవాళ వికలాంగుల సమాజాన్ని చేరదీసి ఎన్నో ఛానళ్ళు ఉండొచ్చు, మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఛానళ్ళు చెప్పుకోవడానికి ఉండొచ్చు కానీ మా వికలాంగుల సమాజంలో మా వికలాంగుల బాధలను ఈరోజు వినేందుకు మాకు అవకాశం కల్పించినటువంటి ముఖ్యంగా మా మైక్ టీవీకి సంబంధించినటువంటి ప్రత్యూష గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యాన్ని అందరికీ కూడా చేతులు జోడించి తెలంగాణ వికలాంగుల సమాజం పక్షాన మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం. మీరు మా పక్షాన ఉన్నారు, మీరు ఉండాలి మేడం. ఎందుకంటే మా వర్గం సమస్యలు కూడా ప్రభుత్వాల దృష్టికి పోవాలంటే మీలాంటి ఛానల్ ఇవాళ ప్రభుత్వం దృష్టి మా సమస్యలు తీసుకెళ్తున్నాయి. మేజర్ ఇష్యూ మేడం ఇది. ఎందుకంటే వికలాంగుల విద్యార్థులకు విద్య దూరం అవుతుంది కాబట్టి ఎవరైతే మెరిట్ స్కోర్ ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఉద్యోగాలు రావాలని చెప్పేసి అతి త్వరలో మళ్ళొకసారి మంత్రులకి రిప్రజెంటేషన్ ఇచ్చి తర్వాత వాళ్ళ నుంచి స్పందన రాకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటున్నాం మేడం. దానికి మీ ఛానల్ నుంచి కూడా మాకు సహకారం ఉండాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఇంత మంచి అవకాశం కల్పించి వికలాంగుల సమాజం బాధలు వేదలు ఇంత సమయం కేటాయించి మా విన్నందుకు మీకు ప్రత్యేకంగా మళ్ళొకసారి మా రాష్ట్ర కమిటీ పక్షాన నమస్కారం మేడం. థ్యాంక్ యూ. మాకు చాలా విషయాలు చెప్పిండ్రు. తెలంగాణ ప్రభుత్వంలో వికలాంగులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారనే వింటూ ఉంటాం కానీ ఇప్పుడు నిజమైన ఇబ్బందులు ఏముంటాయి, అసలు వాళ్ళు ఏం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే విషయాలు మాకు చాలా విషయాలు చెప్పిండ్రు. చూసినాం కదా తెలంగాణ ప్రభుత్వంలో వికలాంగులు ఎంత ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఇవన్నీ క్లియర్ చేయాలి, వాళ్ళ హక్కులు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మనం కూడా ఖచ్చితంగా కోరుకుందాం. ఇది ఇంటర్వ్యూ. మీకు ఇంకేమన్నా డౌట్స్, క్వశ్చన్స్ ఉంటే కింద కమెంట్స్లో చెప్పండి. ఖచ్చితంగా మళ్ళీ వీళ్ళతో మనం మాట్లాడదాం.